హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. చికెన్ బిర్యానీ ఎప్పుడు చేసేలా కాకుండా గ్రీన్ చికెన్ పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని వన్ పాట్ రెసిపీ అని కూడా అనొచ్చు, అంత సింపుల్గా చేసేయచ్చు. ఎక్కువ హడావిడి లేకుండా ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీర, పుదీనా కడిగేసుకొని తీసుకోవాలి. దీంట్లోకే కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే ఇలా చేసుకోవాలి. ఇదే మనకు ఈ పులావ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో షాజీరా, 2 లవంగాలు వేసుకున్న తర్వాత అలాగే 3 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకోవాలి. ఇవి ఆనియన్స్ అనేవి మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగడానికి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ పులావ్కి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది కదా, మనం ముందు చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది మెయిన్గా కొత్తిమీర, పుదీనా డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. మనం పుదీనా పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని దాని తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ని మంచిగా పసుపు, ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం దీన్ని మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల మనకు చికెన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు చికెన్ చూస్తారు కదా, దీంట్లో నుంచి వాటర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్, ఫ్రెష్గా చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా లేకపోతే మీరు చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి 2 వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇలా చికెన్ అంతా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ముందు కడిగి పెట్టుకున్న 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాల వరకు నానబెట్టాను. బాస్మతి రైస్ వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నానికి అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి నేను 2.5 తీసుకున్నాను. ఎందుకంటే ముందు కొంచెం సేపు నానబెట్టాను కాబట్టి 2.5 గ్లాసుల వరకు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం బాస్మతి రైస్ తీసుకున్న దాన్ని బట్టి కూడా వాటర్ అనేది చూసుకోవాలి. లాస్ట్లోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే దీన్ని సిమ్లోనే మనం దీన్ని రెడీ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మంచిగా పుల్లలుగా చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇదైతే మనము వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. దీనికి సపరేట్గా మనకి ఏది అవసరం లేదు. మీకు కావాలి అంటే రైతాతో సర్వ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు తినే చికెన్ బిర్యానీ కంటే ఒక్కసారి ఇలా పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్తో ట్రై చేయండి. వేడిగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చేయడం కూడా చాలా సింపుల్ కదా. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.